హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రైఫిల్ క్లబ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే దయానంద్ అనే ఒక పెద్ద డాన్ ఒక పార్టీ ఇస్తూ ఉండగా ఆ పార్టీలో దయానంద్ కొడుకులైనటువంటి బిచు, బీరాతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్లుగా తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ పార్టీలోనే నదియా తన గ్రూప్ తో పాటు డాన్స్ చేస్తూ ఉంటుంది. నదియా డాన్స్ అంతా అయిన తర్వాత బయటకు వచ్చి ఆ పార్టీకి వచ్చి ఉన్న ఆలీతో మాట్లాడుతూ ఉంటుంది. నిజానికి నదియా మరియు ఆలీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ ఆ విషయం ఇద్దరు కూడా చెప్పుకుని ఉండరు. అక్కడ ఆలీ నదియాతో చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఈ రోజు నువ్వు చాలా బాగా డాన్స్ చేశావు అంటూ ఆ నదియాకి ఆలీ బాగా దగ్గర అవుతూ తనని కిస్ చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ దయానంద్ కొడుకైనటువంటి బిచు అక్కడికి వచ్చి నదియాని చూసి ఈ రోజు నువ్వు చాలా బాగా డాన్స్ చేశావు, నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది అని వెంటనే అక్కడ ఉన్న ఒక హార్ట్ షేప్ బెలూన్ ని తనకిస్తాడు. ఇదంతా చూస్తున్న ఆలీకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత బిచు వెంటనే నదియాని మరియు ఆలీని చూసి మీ ఇద్దరితో నేను మాట్లాడాలి అని సెకండ్ ఫ్లోర్ కి తీసుకుని వెళ్తాడు. అలా సెకండ్ ఫ్లోర్ కి తీసుకువెళ్లిన బిచు వెంటనే నదియాతో కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కోపం తెచ్చుకున్న నదియా వెంటనే ఆ బిజుని కొట్టడంతో బిచు వెంటనే నదియాని కిస్ చేయడానికి వస్తూ ఉంటాడు. దాంతో అక్కడే ఉన్న ఆలీకి చాలా కోపం వచ్చి ఆ బిజుని ఒక్క తన్ను తన్నడంతో సెకండ్ ఫ్లోర్ కిటికీలో నుంచి కింద పడిపోతాడు. అక్కడే ఉన్న బిజు ఫ్రెండ్ కూడా మా ఫ్రెండ్ నే కొడతావా అంటూ ఆలీ మీదకి వస్తూ ఉంటాడు. ఆలీకి ఏం చేయాలో తెలియక తనను కూడా ఒక తన్ను తన్నడంతో తను కూడా కిటికీలో నుంచి కింద పడిపోతాడు. దాంతో ఇక్కడే ఉంటే ప్రమాదం అని భావించి ఆలీ మరియు నదియా ఇద్దరూ కూడా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతారు. కట్ చేస్తే మరో పక్క సినిమాల్లో హీరోగా నటిస్తూ ఉండే షాజహాన్ నెక్స్ట్ మూవీలో ఒక వేటగాడి క్యారెక్టర్ వేయాల్సి వస్తుంది. దాంతో షాజహాన్ ఎక్కడైనా ప్రొఫెషనల్ గా ఎలా వేటాడాలో నేర్చుకుంటే సినిమాలో యాక్టింగ్ బాగా చేయవచ్చు అని అదే ఊర్లో ఉన్న రైఫిల్ క్లబ్ లో జాయిన్ అవ్వాలి అని డిసైడ్ అవుతాడు. దాంతో షాజహాన్ వెంటనే తన కారులో అడవిలోకి వెళ్లి అడవి మధ్యలో ఉన్న ఆ రైఫిల్ క్లబ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న అవరణ్ని కలిసిన షాజహాన్ నేను నెక్స్ట్ మూవీలో ఒక వేటగాడు క్యారెక్టర్ చేయబోతున్నాను, అందుకే నాకు వేటాడడం నేర్చుకుంటే నా క్యారెక్టర్ చేయడం బాగా ఈజీగా ఉంటుంది, నాకు వేటాడడం నేర్చుకోవాలని ఉంది అని అంటాడు. దాంతో ఈ మూవీలో హీరో అయినటువంటి అవరణ్ ఆ షాజహాన్ ని చూసి అందులో ఏముంది, తప్పకుండా నీకు ఎలా వేటాడాలో నేర్పిస్తాను, అయితే ఒక కండిషన్, మనం దేన్నైతే వేటాడతామో దాన్ని ఖచ్చితంగా మనం తినాల్సి ఉంటుంది అని అంటాడు. దానికి షాజహాన్ ఒప్పుకోవడంతో అవరణ్ కూడా షాజహాన్ కి ఎలా వేటాడాలో నేర్పించాలి అని డిసైడ్ అవుతాడు. ఆ రైఫిల్ క్లబ్ లో అవరణ్ తో పాటు అవరణ్ వైఫ్ సిసిలి, అవరణ్ బావమరిది ఇట్టియానం అనే ఒక లేడీ, అలాగే ఇట్టియానం ఎక్స్ హస్బెండ్ అయినటువంటి డాక్టర్ లజర్, వీళ్ళతో పాటు చిట్టప్పన్ అనే ఒక ఓల్డ్ మ్యాన్ కూడా ఉంటాడు. వీళ్ళందరితో పాటు మరికొంతమంది కూడా అక్కడ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ రైఫిల్ క్లబ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గన్నుని చాలా పర్ఫెక్ట్ గా కాల్చడం నేర్చుకుని ఉంటారు. ఆ తర్వాత అవరణ్ షాజహాన్ కి వెంటనే గన్ ఎలా పట్టుకోవాలో నేర్పించి షాజహాన్ ని తనతో పాటు ఆయుధాలు ఉన్న ఒక గది లోపలికి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళగా అక్కడ చాలా గన్స్ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ క్లబ్ లో ఉన్న అందరికీ కూడా గన్ను ఉంటుంది. అలాగే అక్కడ సీక్రెట్ గా ఒక గుహ ఉంటుంది. అవరన్ ఆ షాజహాన్ ని చూసి ఈ గుహ లోపల మా తాత ముత్తాతలు వాడినటువంటి ఆయుధాలు ఉన్నాయి, వాటిని కొంచెం సీక్రెట్ గా దాచిపెట్టాం, మా తాతలు ఒకప్పుడు ఏనుగును కూడా వేటాడే వాళ్ళు అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అవరన్ బావమరిది అక్కడికి వచ్చి బావా ఒక్కసారి ఆ సీక్రెట్ గదిని కూడా ఓపెన్ చెయ్యి, నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అని అంటాడు. అవరణ్ మాత్రం ముందు నువ్వు వేటాడడం నేర్చుకో, ఆ తర్వాత ఆ సీక్రెట్ గదిని ఓపెన్ చేసి చూపిస్తాను అని అంటాడు. ఆ రైఫిల్ క్లబ్ లో చాలా మంది పిల్లలు గన్స్ తో ప్రాక్టీస్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. ఆ రోజు అవరణ్ ఆ షాజహాన్ ని రైఫిల్ క్లబ్ లో ఉన్న అందరికీ కూడా పరిచయం చేస్తాడు. ఆ రోజు రాత్రి అందరూ కూడా ఆ షాజహాన్ కి వెల్కమ్ చెప్పి చిన్న పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అవరణ్ ఆ షాజహాన్ దగ్గరికి వచ్చి ఈ రోజు రాత్రి మనం అడవి పందిని వేటాడడం కోసం అడవిలోకి వెళ్దామని అంటాడు. అవరణ్ కూడా అందుకు ఒప్పుకొని రెడీ అవ్వబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఆలీ ఆ దయానంద్ గ్యాంగ్ నుంచి తప్పించుకుంటూ తన అన్నయ్యనటువంటి ఆ షాజహాన్ దగ్గరికి నదియాని కూడా తీసుకుని వచ్చి ఆ షాజహాన్ కి జరిగింది మొత్తం చెప్తూ ఆ బిచు చాలా తప్పుగా ప్రవర్తించాడు, అందుకే వాడిని కొట్టాల్సి వచ్చింది, బహుశా వాడు చనిపోయి ఉండవచ్చు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న షాజహాన్ మాత్రం తన కజిన్ బ్రదర్ అయినటువంటి ఆలీని చూసి
ఎంత పని చేసావు, నేను సినిమాల్లో మాత్రమే హీరోని, బయట ఆ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అవరన్ అక్కడికి వచ్చి, షాజహాన్ మనం వేటకి వెళదామా అని అంటాడు. అప్పుడే ఆ అవరన్ అక్కడికి వచ్చి ఉన్నటువంటి ఆలీ మరియు నదియాల్ని చూసి వీళ్ళిద్దరూ ఎవరో అడుగుతాడు. దాంతో షాజహాన్ అవరన్ ని చూసి తనకు జరిగింది మొత్తం చెప్తాడు. అవరన్ మాత్రం చాలా కూల్ గా షాజహాన్ ని చూసి, మీరు దాని గురించి ఏమీ ఆలోచించకండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసుకుంటారు, అయినా ఇక్కడ నా వైఫ్ ఉంది కదా, తను చూసుకుంటుంది, వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు, మనం ఇప్పుడు వేటకు వెళ్దాం పదా అని ఆ షాజహాన్ అవరన్ గ్యాంగ్ అందరూ కూడా అడవిలో వేట ఆడడం కోసం వెళ్ళిపోతారు. అలా వాళ్ళు వేటకు వెళ్ళిన కొద్దిసేపటికే ఆ దయానంద్ పెద్ద కొడుకైనటువంటి బీరా తన గ్యాంగ్ తో పాటు ఆ రైఫిల్ క్లబ్ దగ్గరికి వస్తాడు. తను వెంటనే తన గ్యాంగ్ ని చూసి, నేను ఒక్కడనే లోపలికి వెళ్ళి ఆ ఆలీని మరియు నదియాని బయటికి తీసుకుని వస్తాను అని ఒంటరిగా లోపలికి వెళ్తాడు. ఆ సమయంలో ఆ డాక్టర్ లజర్ ఎక్స్ వైఫ్ అయినటువంటి ఇట్టియానం అలాగే అవరన్ వైఫ్ అయినటువంటి సిసిలి ఇద్దరు కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ ఇట్టియానం వెంటనే అప్పుడే లోపలికి వచ్చిన ఆ బీరాని చూసి, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అయితే బీరా మాత్రం వాళ్ళని చూసి, నాతో మాట్లాడడానికి ఇక్కడ ఎవరు మగవాళ్ళు లేరా అంటూ కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఆ ఇట్టియానం వెంటనే పక్కనే ఉన్న ఒక గన్నును చూపించి, ఇది ఉంది కదా సరిపోదా, నువ్వు మగవాళ్లతోనే మాట్లాడతావా అని అంటుంది. దాంతో ఆ బీరా చాలా కోపంగా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. బీరా వెంటనే బయటికి వచ్చి తన ఫాదర్ కి ఫోన్ చేసి, ఆ రైఫిల్ క్లబ్ లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర గన్ను ఉంది, అయినా పర్వాలేదు, నేను ఒక్కడనే లోపలికి వెళ్లి వాళ్ళందరినీ చంపేసి ఆ జంటని బయటికి తీసుకుని వస్తాను అంటాడు. అయితే ఆ దయానంద్ మాత్రం వద్దు, నేను వచ్చే వరకు వెయిట్ చెయ్యి అంటూ ఉంటాడు. బీరా మాత్రం లేదు, నేను లోపలికి వెళ్లి వాళ్ళని చంపుతూ ఉంటాను, నువ్వు వచ్చి జాయిన్ అవ్వు. అది సరే, తమ్ముడు హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న దయానంద్, ఇప్పుడు మీ తమ్ముడు ఐసీయూలో బాగానే ఉన్నాడు అని అంటాడు. కానీ నిజానికి ఆ బీరా తమ్ముడు బీచు అప్పుడే చనిపోయి ఉంటాడు. ఆ బీరా దయానంద్ తో మాట్లాడుతూ, టైం వేస్ట్ చేయకుండా మన గ్యాంగ్ ని తీసుకుని వచ్చేయి, నేను లోపలికి వెళ్లి వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కట్ చేస్తే మరో పక్క అవరన్ మరియు షాజహాన్ అడవులోకి వెళ్లి ఉండగా అప్పుడే వాళ్ళకి ఒక అడవి పంది కనిపిస్తుంది. దాంతో అవరన్ వెంటనే షాజహాన్ కి గన్ ఇచ్చి దాన్ని ఎలా షూట్ చేయాలో చెప్పి వెంటనే దాన్ని షూట్ చేయమని చెప్తాడు. షాజహాన్ వెంటనే ఆ అవరన్ చెప్పినట్లుగానే షూట్ చేస్తాడు. కానీ ఆ అడవి పంది తప్పించుకుని వెంటనే వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. అవరన్ వెంటనే షాజహాన్ దగ్గర నుంచి గన్ను తీసుకుని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఆ పందిని షూట్ చేసి చంపేస్తాడు. కట్ చేస్తే మరో పక్క దయానంద్ పెద్ద కొడుకైనటువంటి బీరా ఆ రైఫిల్ క్లబ్ లోకి వెళ్తాడు. అలా బీరా తన గ్యాంగ్ తో పాటు ఆ రైఫిల్ క్లబ్ లోపలికి వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది మందు తాగుతూ ఉంటారు, మరి కొంతమంది పేకాట ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాంతో బీరా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భయపెట్టడం కోసం తన దగ్గర ఉన్న గన్నుతో అక్కడ ఉన్న గ్లాసుల్ని కాల్చుతాడు. అయితే ఆ క్లబ్ లో ఉన్న ఎవరో కూడా కొంచెం కూడా భయపడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే పేకాట ఆడేవాళ్ళు పేకాట ఆడుకుంటూ ఉంటారు, మందు తాగే వాళ్ళు మందు తాగుతూ ఉంటారు. దాంతో అది చూసిన బీరా ఒక్కసారిగా షాక్ అయ్యి, వీళ్ళేమిటి నేను గన్ను పేల్చినా కూడా భయపడడం లేదు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ రైఫిల్ క్లబ్ లో ఉన్న అందరి దగ్గర కూడా గన్స్ ఉండడంతో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బీరా అండ్ గ్యాంగ్ మీద అటాక్ చేస్తారు. దాంతో ఆ బీరా అండ్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు. కేవలం బీరా మాత్రమే కొన్ని గాయాలతో ప్రాణాలతో బయటపడి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ రైఫిల్ క్లబ్ లో ఉండే పెద్ద ఆయన అయినటువంటి చిత్తప్పన్ ఆ బీరా దగ్గరికి వచ్చి, నువ్వు ఎవరి దగ్గరకు వచ్చి గన్నుతో భయపెట్టాలనుకుంటున్నావు, మేము నిద్ర లేచినప్పటి నుంచి గన్నుతో ఆడుకుంటూ ఉంటాం, మమ్మల్ని నువ్వు భయపెట్టాలనుకుంటున్నావా అని వెంటనే ఆ చిత్తప్పన్ అవరన్ బావమరిదిని పిలిచి, నువ్వు వెంటనే గాలిలోకి ఫ్లవర్ ఫైర్ గన్ షూట్ చెయ్యి అని చెప్తాడు. అవరన్ బావమరిది వెంటనే ఆ ఫ్లవర్ ఫైర్ గన్నుని గాలిలోకి కాలుస్తాడు. దాంతో అడవిలో వేటాడుతున్న అవరన్ దాన్ని చూస్తాడు. కానీ ఎవరో పిల్లలు ఆడుకుంటున్నారు అని దాన్ని అసలు పట్టించుకోకుండా తను వేటాడే పనిలో ఉంటాడు. అలా అవరన్ మరియు షాజహాన్ మరొక అడవి పందిని వేటాడడం కోసం అడవిలో తిరుగుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక పెద్ద పులి కనిపిస్తుంది. దాంతో అవరన్ వెంటనే తన గ్యాంగ్ ని షాజహాన్ ని చూసి, మీరందరూ సైలెంట్ గా ఉండండి, ఎలాగైనా ఈ రోజు రాత్రి మనం ఆ పులిని వేటాడాలి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఆ రైఫిల్ క్లబ్ లో ఉన్నటువంటి డాక్టర్ లాజర్ బుల్లెట్ గాయంతో స్పృహ తప్పి పడి ఉన్న బీరాకి ట్రీట్మెంట్ చేస్తూ బీరా బాడీలో ఉన్న బుల్లెట్స్ అన్నిటినీ తీసి కుట్లు వేయబోతూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో స్పృహలోకి వచ్చిన బీరా ఆ డాక్టర్ ని చూసి చాలా భయపడిపోతూ
వెళ్ళిపోతూ ఉంటాడు. డాక్టర్ మాత్రం బీరాని చూసి, నువ్వేమీ భయపడకు, నీకు స్టిచెస్ వేస్తున్నాను, నీకు కుట్లు వేయడం అయితే త్వరగా కోలుకుంటావు అని అంటూ ఉంటాడు. అయితే ఆ బీరా మాత్రం చాలా భయపడుతూ ఒక టేబుల్ కిందకు వెళ్ళిపోయి, నాకేం కాలేదు, నాకు చిన్న గాయమే అంటూ ఒక టేబుల్ కిందకు వెళ్ళి దాక్కుంటాడు. అయితే డాక్టర్ మాత్రం, ప్లీజ్ నా మాట విను, నీకు తాగిన మత్తులో చాలా రక్తం పోతున్నప్పటికీ నీకేం తెలియడం లేదు, నా దగ్గరకు వచ్చి కుట్లు వేయించుకో అని బ్రతిమలాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ రైఫిల్ క్లబ్ దగ్గరికి ఆ బీరా ఫాదర్ అయినటువంటి దయానంద్ వచ్చి తన ఒంటి మీద ఉన్న బట్టలన్నీ విప్పేసి కేవలం డ్రాయర్ తోనే ఆ క్లబ్ లోపలికి వెళ్ళి, నేను మీ మీద అటాక్ చేయడం కోసం రాలేదు, కావాలంటే చూడండి నా ఒంటి మీద బట్టలు కూడా లేవు, ప్లీజ్ మా మీద అటాక్ చేయకండి, నేను కేవలం నా కొడుకు కోసమే వచ్చాను అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో టేబుల్ కింద భయపడుతున్నటువంటి ఆ బీరా పరిగెట్టుకుంటూ తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నానా వీళ్ళు నన్ను షూట్ చేశారు, నాకు చాలా నొప్పిగా ఉంది అని అంటూ ఉంటాడు. దాంతో దయానంద్ తన కొడుకు బీరాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే అవరన్ వైఫ్ అయినటువంటి సిసిలీ మళ్ళీ గాల్లోకి ఫ్లవర్ ఫైర్ గన్నుని షూట్ చేస్తుంది. అయినప్పటికీ అవరన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. దాంతో సిసిలీ వెంటనే తన కుక్కని పిలిచి ఒక లెటర్ రాసి ఆ కుక్క మెల్లో కట్టి, దీన్ని తీసుకుని వెళ్లి అడవిలో ఉన్న అవరన్ కి ఇవ్వు అని అడవిలోకి పంపిస్తుంది. దాంతో కుక్క అడవిలోకి బయలుదేరి వెళుతూ ఉంటుంది. ఆ సమయంలో అడవిలో ఉన్న అవరన్ మరియు షాజహాన్ పులిని వేటాడడం కోసం చాలా సైలెంట్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో అవరన్ కుక్క చాలా అరుచుకుంటూ వస్తూ ఉండడంతో పులి వెంటనే ఆ కుక్క మీద దాడి చేసి చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అవరన్ మాత్రం తన కుక్కను పులి చంపేసింది అని చాలా బాధపడుతూ ఆ కుక్క దగ్గరకు వెళ్ళగా అప్పుడే అవరన్ కి కుక్క మెడలో ఒక లెటర్ ఉండడం చూసి ఆ లెటర్ ని చదవడం మొదలు పెడతాడు. ఆ లెటర్ లో సిసిలీ, మీరందరూ కూడా అర్జెంట్ గా బయలుదేరి రైఫిల్ క్లబ్ దగ్గరికి రండి అని రాసి ఉండడంతో అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి రైఫిల్ క్లబ్ దగ్గరికి వస్తూ ఉంటారు. మరో పక్క దయానంద్ తన కొడుకు బీరాని హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ ఉండగా బ్లీడింగ్ ఎక్కువయ్యి తన కొడుకు దారి మధ్యలోనే చనిపోతాడు. దాంతో బాగా కోపం తెచ్చుకున్న దయానంద్ బీరా బట్టలు వేసుకుని వెంటనే ఆ బీరా గన్ను కూడా తీసుకుని ఆ రైఫిల్ క్లబ్ లో ఉన్న వాళ్ళందరినీ చంపాలి అని కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ రైఫిల్ క్లబ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మనం కాల్చిన కాల్పులకి ఖచ్చితంగా ఆ బీరా దారి మధ్యలోనే చనిపోయి ఉంటాడు, అంటే దయానంద్ పగ తీర్చుకోవడం కోసం తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాడు, ఇక్కడ చిన్నపిల్లలు ఉంటే ప్రమాదం అని చిన్నపిల్లలందరినీ కూడా కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించేస్తారు. అలా చిన్నపిల్లలను తీసుకుని వెళుతూ ఉండగా దారి మధ్యలో ఆ దయానంద్ కారులో ఎదురుగా వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. అయినప్పటికీ ఆ చిన్నపిల్లల్ని సేఫ్ గా అక్కడి నుంచి తప్పించేయగా దయానంద్ మాత్రం డైరెక్ట్ గా మళ్ళీ ఆ రైఫిల్ క్లబ్ దగ్గరికి వచ్చి ఆ రైఫిల్ క్లబ్ మీద తన గ్యాంగ్ తో కలిసి విచక్షణ రహితంగా షూటింగ్ చేస్తూ ఉంటాడు. ఆ దయానంద్ గ్యాంగ్ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఉంటాయి. అయితే ఆ రైఫిల్ క్లబ్ లో ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం చాలా పాత కాలపు నాటి తుపాకులు మాత్రమే ఉండడంతో వాటితోనే ఎదురు కాల్పులు జరుపుతూ ఉంటారు. ఆ సమయంలో అవరన్ బావమరిది వెంటనే చిట్టప్పన్ని చూసి, ఇక్కడ సీక్రెట్ గదిలో చాలా వెపన్స్ ఉండాలి కదా, ఆ గదిని వెంటనే ఓపెన్ చేయి, మనం కూడా మంచి వెపన్స్ తీసుకుందాం అని అంటాడు. అయితే ఆ చిట్టప్పన్ మాత్రం ఆ గది తాళం నా దగ్గర లేదు అని అంటూ ఉంటాడు. మరో పక్క దయానంద్ గ్యాంగ్ విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలో అవరన్ బావమరిది వెంటనే ఒక సిలిండర్ ని సీక్రెట్ రూమ్ దగ్గర పెట్టి దాన్ని పేల్చేస్తాడు. దాంతో ఆ సీక్రెట్ రూమ్ డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ రూమ్ లో ఏమీ ఉండవు, జస్ట్ ఖాళీగా ఉంటుంది. దాంతో అవరన్ బావమరిది చాలా కోపంగా చిట్టప్పన్ దగ్గరికి వెళ్ళి, అసలు ఆ రూమ్ లో ఏమీ లేవు, ఆ గదిలో చాలా వెపన్స్ ఉన్నాయి అని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు కదా, అవన్నీ ఏమయ్యాయి అని అంటాడు. దాంతో ఆ చిట్టప్ప అవరన్ బావమరిదిని చూసి, ఇక్కడ ఏ క్షణమైనా కూడా రైడ్ జరగవచ్చు, అందుకే నేను అవరన్ వాటిని సేఫ్ ప్లేస్ లో పెట్టేశాం, ఇప్పుడు ఆ వెపన్స్ ని తీసుకురావడానికి కూడా సమయం లేదు, మన దగ్గర ఉన్న గన్స్ తోనే వాళ్ళ మీద అటాక్ చెయ్యాలి అని అంటాడు. దాంతో అవరన్ బావమరిది చేసేది ఏమీ లేక వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ తోనే పోరాడుతూ ఉంటారు. అయితే కొంత సమయం తర్వాత ఆ రైఫిల్ క్లబ్ చుట్టూ ఆ దయానంద్ గ్యాంగ్ మొత్తం చేరి కాల్పులు జరుపుతూ ఉండడంతో ఆ రైఫిల్ క్లబ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెయ్యాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అవరన్ ఒక జిప్ లైన్ సహాయంతో అందరినీ కాల్చుకుంటూ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి అందరితో మాట్లాడగా సిసిలీ అవరన్ ని చూసి, మన దగ్గర కేవలం 45 బుల్లెట్స్ మాత్రమే ఉన్నాయి, బయట చాలా మంది గ్యాంగ్ ఉంది, వాళ్ళందరినీ ఎలా చంపాలి అని అంటూ ఉంటుంది. దానికి అవరన్ వెంటనే తన గ్యాంగ్ మొత్తాన్ని చూసి, మనం బుల్లెట్లని వేస్ట్ చేయకుండా చాలా పగడ్బందీగా తిరుగుబాటు చెయ్యాలి అని తన ప్లాన్ మొత్తం కూడా తన గ్యాంగ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత చాలా సేపు ఫైరింగ్ జరగ్గా కొంతసేపటి తర్వాత అవరన్ గ్యాంగ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. దాంతో ఆ దయానంద్ అందరూ చనిపోయినట్లుగా ఉన్నారు అని ఆ రైఫిల్ క్లబ్ లోపలికి వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళగా తన ముందు ఆ క్లబ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా
నించుని ఉంటారు. వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న గాయాలు మాత్రమే అయి ఉంటాయి తప్ప అందరూ బ్రతికే ఉంటారు. కేవలం ఆ చిత్తప్పన్ మాత్రమే చనిపోయి ఉంటాడు. అది చూసిన దయానంద్ వెంటనే వాళ్ళందరినీ చంపడానికి ట్రై చేయడంతో దాంతో అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆ దయానంద్ని షూట్ చేసి చంపేస్తారు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.